హాయ్ వెల్కమ్ టు 3D Max విత్ ఆదిత్య పుల్శెట్టి. అండ్ ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నట్టే పాలీ మోడలింగ్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం స్ప్లైన్ మోడలింగ్ అంటే తెలుసుకుందాం. సో పాలీ మోడలింగ్కి స్ప్లైన్ మోడలింగ్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం పాలీ మోడలింగ్ అనేది సాలిడ్ ఆబ్జెక్ట్ నుంచి క్రియేట్ చేస్తాం. అండ్ స్ప్లైన్స్ అనేవి ఏంటంటే సింపుల్గా మన లైన్స్ నుంచి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఎస్ మేబీ నెక్స్ట్ 13 అండ్ 14 వీడియోస్ కూడా స్ప్లైన్ మోడలింగ్ డీటెయిల్, ఎందుకంటే కొంచెం పాలీ మోడలింగ్లో ఇది కూడా కొంచెం అదే యాక్చువల్లీ మోడలింగ్ అనేది కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో బిఫోర్ దట్ మీ అన్నట్లకన్నా ముందు చెప్పే ముందు మీకు ఒక ఆప్షన్ గురించి చెప్తాను. అదేంటంటే వెల్డ్ అనమాట. సో స్ప్లైన్ మోడలింగ్ చేయాలంటే వెల్డ్ అనే ఆప్షన్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. సో అందుకని వెల్డ్ అంటే మీకు అన్నిట్లో దొరకదు వెల్డ్ అనేది లైన్లోనే, ఎందుకంటే లైన్ అనేది మనకి ఎడిటబుల్ పాలీ అనే ఆప్షన్ వస్తుంది కాబట్టి. సో సింపుల్గా నేను దీన్ని ఇలా పెట్టేసాను. ఐ మీన్ కంట్రోల్ సెట్, ఓకే, ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని కాపీ చేస్తున్నాను. యూనో షిఫ్ట్ పట్టుకుని కాపీ, సింపుల్. అండ్ దీన్ని సో 3Dలో కన్వర్ట్ చేయాలి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను, దానికి మోడిఫై లిస్ట్లోకి వెళ్ళి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఎక్స్క్లూడ్ అండ్ సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్క్లూడ్ అంటే ఇప్పుడు మనం అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే సంథింగ్ ఇస్ షో లైక్ దిస్. ఓకే, దీన్నే కాపీ చేస్తున్నాను అండ్ దీనికి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ ఇన్స్టెంట్స్, ఓకే, వాట్ ఎవర్, రెండు ఒకటి. ఐ మీన్ ఈ పర్టికులర్ ట్యూటోరియల్కి. సో డిఫరెన్స్ ఏంటంటే, సో ఎక్స్క్లూడ్ అనేది ఎందుకు ఫిల్ అవ్వలేదంటే దాని రీజన్ ఏంటంటే, అండ్ ఇంకొక చూపిస్తాను. లైక్ ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను, ఓకే, అండ్ దీనికి పేస్ట్ కొడుతున్నాను. సో దీనికి సాలిడ్లో వచ్చింది, వీటి సాలిడ్లో ఎంత రాలేదంటే వీటి ఎడ్జెస్ అనేవి క్లోజ్ అవ్వదు అనమాట ఇక్కడ. ఓకే, ఎప్పుడైనా ఎడ్జెస్ క్లోజ్ అవ్వకపోతే ఇలా వస్తుంది. సో ఎడ్జెస్ని ఎలా క్లోజ్ చేయాలంటే అది వెర్టెక్స్లోనే ఉంటుంది. ఓకే, వెర్టెక్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ రెండు వెర్టెక్స్ ఉన్నాయి కదా, రెండు వెర్టెక్స్ని ఒక వెర్టెక్స్ తీసుకోవాలి. సో ఆల్రెడీ మనం వెల్డ్ అనేది పాలీ మోడలింగ్లో ఉన్నాం. సో ఇక్కడ వెల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, వెల్డ్ అని క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఉన్న పెంచండి. సో మీకు కొన్ని కండిషన్స్ రాలేదు అంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ముందు ఫ్యూజ్ క్లిక్ చేయండి. ఫ్యూజ్ అనేది ఏంటంటే ముందు ఆ రెండింటిని దగ్గర చేస్తుంది, తర్వాత వెల్డ్ క్లిక్ చేస్తే ఆ రెండు కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో కనెక్ట్ అయిందో లేదో ఎలా తెలియాలంటే ఒకసారి మీరు దీన్ని మళ్ళీ క్లిక్ చేసి బయటకు వచ్చేస్తే, సో సాలిడ్ కింద వచ్చింది కదా, సాలిడ్ కింద వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ వెల్డ్, ఐ మీన్ అక్కడ వెల్డ్ అయింది అనమాట. వెల్డ్ అవడం వల్ల అక్కడ ఫిల్ అయింది. సో ఆటోమేటిక్ ఎక్స్ప్లెయిన్ అనేది కూడా డెవలప్ అయింది. ఓకే, సో యా, దట్స్ ఇట్. అండ్ ఇలా సాలిడ్గా కనెక్ట్ అయిందని మీరు రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ ఎడిటబుల్ పాలీ చేస్తే మీకు సేమ్ పాలిగాన్ సెట్టింగ్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఎడిట్ పాలీ స్మాల్ ఎడిటింగ్. స్ప్లైన్ ఎడిట్లో మీకు ఒక ఆప్షన్ చెప్పాలి, దట్స్ కాల్డ్ దాన్ని లేట్ సంథింగ్ స్టిల్ నో. సో ఏంటంటే ముందు ఒక స్ప్లైన్ క్రియేట్ చేస్తున్నాను. అదేంటంటే మీరు ఒక పాట్ తీసుకున్నారంటే దానికి ఒక షేప్ ఉంటుంది. ఓకే, దానికి నేను స్మూత్ సంథింగ్ ఇలా క్రియేట్ చేశాను. ఓకే, దానికి ఏం చేస్తున్నానంటే నేను లేత్ అనే ఆప్షన్ ఒకటి అప్లై చేస్తున్నాను అనమాట. లేత్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఏమైందంటే ఓకే 3Dలో చూస్తాను ఆ ఆబ్జెక్ట్ అనేది మీకు మొత్తం రౌండ్గా తిరిగిపోయింది అనమాట. సో అలా కాకుండా 360 డిగ్రీస్ కాకుండా నాకు సగం అక్కడ ఉన్న డిగ్రీస్ బట్టి కూడా మనం మార్చుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు లేత్ని యాక్సిస్ని మూవ్ చేయండి. మూవ్ చేస్తే మీకు షేప్ అనేది అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్లీ ఇది మనకు కావాల్సింది. ఓకే, ఇలాగనమాట. అండ్ మీరు ఇంకా కొంచెం పక్క జరిపితే కింద ఉన్న పాయింట్ని కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ సింపుల్గా దిస్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. అంటే మీరు 360 డిగ్రీస్లో కాకుండా ఎంత డిగ్రీస్ కావాలో అంత డిగ్రీస్ పెట్టుకోవచ్చు. అండ్ క్యాప్ అని చెప్పాను కదా, పైన కానీ కింద కానీ క్లోజ్ అయిపోతాడు. ఓకే, ఎక్స్ డైరెక్షన్లో కావాలా, లేదా వై డైరెక్షన్లో కావాలా, లేదా జెడ్ డైరెక్షన్లో కావాలా. ఇట్స్ ఓకే, సింపుల్గా అగైన్ లేత్, సారీ ఎలా క్లిక్ చేయగానే లేత్ అండ్ యాక్సిస్ కొంచెం. సో ఇట్లా అంటే ఎలా వస్తుంది అండ్ ఎలా అంటే, సో డిఫరెన్స్ అపాన్ మీరు యాక్సిస్ని సెలెక్ట్ చేస్తారు, యాక్సిస్ బట్టి అనమాట. ఓకే, ఇది లేట్ అనమాట.
ఓకే, అండ్ డిలీట్, ఎస్ డిలీట్. సో సో మీకు డిలీట్ చేయకుండా ఐ థింక్ మీకు ఇక్కడ సేవ్ చేయొచ్చు అనుకుంటా డెస్క్టాప్ మీద. ఓ నో 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 నో, నెక్స్ట్ మోల్డింగ్ అండర్స్కోర్ 1, ఎస్ సేవ్ అండ్ రీసెట్. ఓకే, ఒకసారి మీరు అది షేప్ గట్రా క్రియేట్ చేయడం గట్రా తెలుసుకోండి. ఓకే, అండ్ ఇంకా మంచి షేప్ కావాలంటే ఐ మీన్ ఇంకొక డయాగ్రామ్ గీస్తాను, అండ్ ఇది ఇంకా బాగుంటుంది. సో ఐఎమ్ టెలింగ్ ఇదేంటంటే ఇంత ముందులా నేను స్మూత్ అట్టయితే కార్నర్ టు కార్నర్ అంటే చెప్పాను కదా, స్ట్రైట్గా వస్తుంది అన్నమాట లైన్. సో షిఫ్ట్ పట్టుకుంటున్నాను ఇది కూడా, అండ్ మేబీ యా ఇట్స్ యువర్ విష్ యాక్చువల్లీ, సంథింగ్ లైక్ దిస్. సో మీరు ఇద్దరు చేస్తారంటే దీనికి కానీ లేదు అప్లై చేస్తారంటే ఇది ఖచ్చితంగా ఒక సాలిడ్ సిలిండర్ కింద వస్తుంది. సో బిఫోర్ దట్ దీన్ని కన్వర్ట్ టు, సో యాక్చువల్లీ లైన్లోనే చేయొచ్చు, బట్ నేను సింపుల్గా కన్వర్ట్ టు ఎట్టుపుల్ స్ప్లైన్. సో ఈరోజు టాపిక్ దాని గురించి కాబట్టి స్ప్లైన్ గురించి చేస్తాను, కన్వర్ట్ టు ఎట్టుపుల్ స్ప్లైన్. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత స్ప్లైన్లో అండ్ రెండరింగ్ ఆప్షన్స్ అన్నీ మీకు ఐడియా ఉండి ఉంటుంది, అండ్ దీన్ని డ్రాప్ డౌన్ చేస్తే వెర్టెక్స్. ఓకే, ఈ వెర్టెక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చాంఫర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో చాంఫర్ అనే ఆప్షన్, కానీ ఫిలెట్ అంటే కర్వ్స్ వస్తాయి. సో అలా ఫిలెట్ అండ్ ఈ వెర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ఐ థింక్ యూ కెన్ మూవ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని ఫిల్లెట్. ఓకే, ఈ వెర్టెక్స్. సో ఇలా ఇంకా స్మూత్నెస్ కావాలనుకుంటే ఇంకా స్మూత్నెస్, ఇట్స్ ఆల్ యువర్ విష్. చేయాలని ఏం లేదు, బట్ ఇలా ఎక్స్ట్రాగా అంటే ఎక్కువ సెట్టింగ్స్ చేసుకుంటే కనుక మీకు మంచిగా వస్తుంది. అండ్ లేత్, అండ్ అగైన్ యాక్సిస్ని మూవ్ చేసుకోండి. సో ఐ థింక్ అక్కడ దాని మీద కొంచెం బెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి మెష్ స్మూత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఇస్తే మీకు చాలా చాలా నీట్గా ఆబ్జెక్ట్ అని వస్తుంది. అండ్ ఇంకా ఐ థింక్ వీ కెన్ గో ఫర్ షెల్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో షెల్ అంటే ఏంటంటే థిక్నెస్ వస్తుంది అనమాట, ఒక ఆబ్జెక్ట్కి థిక్నెస్ వస్తుంది షెల్ అనేది. ఓకే, ఇక్కడ క్యాప్స్ ఉంటాయి, క్యాప్స్ని ఎండ్ చేయడం వల్ల ప్యాచ్. సో ఇవి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎక్కువ సెగ్మెంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి. అండ్ దీన్ని కూడా సేవ్ చేస్తున్నాను. సేవ్, రైట్. సో ఇంకా సింపుల్గా, నాట్ సింపుల్ బట్ కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే స్ప్లైన్ మోడలింగ్ అనేది బేసిక్గా చాలా చాలా డిఫికల్ట్ అనేది. సో మీకు ఒక ప్లాన్ గీసారు, అండ్ ఇంకా మీరు కొన్ని ఆబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాను. అండ్ బిఫోర్ దట్ సింపుల్గా ఒక క్రియేట్ చేస్తాను, లైక్ అండ్ జీ క్లిక్ చేసి లైన్స్ని క్రియేట్ చేస్తాను, అండ్ స్మూత్ టు స్మూత్, కార్నర్ టు కార్నర్ ఇలాగా సింపుల్గా దీన్ని కాపీ చేసి ఓకే ఇలా చేశాను. అండ్ ఇంకొకటి ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఏం చేస్తాను, దీనైనా రైట్ క్లిక్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్, అది లైన్ అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు, సెలెక్ట్ చేసుకుని కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్ అని క్లిక్ చేయండి. ఓకే, ఎడిటబుల్ స్ప్లైన్ వస్తుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి అటాచ్ చేయండి, అటాచ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మీకు వివరంగా చెప్తాను. వెర్టెక్స్ అంటే ఏంటంటే, సో ఈ వెర్టెక్స్ ఆల్రెడీ మీకు తెలిసిన వెర్టెక్స్. సెగ్మెంట్స్ అంటే రెండు వెర్టెక్స్ని కనెక్ట్ చేసే పాయింట్ అనమాట. ఇక్కడ వెర్టెక్స్ ఉంది, ఇక్కడ వెర్టెక్స్ ఉంది, దీన్ని కనెక్ట్ చేసే పాయింట్ని మన సెగ్మెంట్స్. స్ప్లైన్ అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్, అందులో మనం పాలిగాన్లో పాలిలిటిన్ ఎలిమెంట్ అలాగా, ఇందులో స్ప్లైన్ అలాగా అనమాట. సింపుల్ ఇది ఒక స్ప్లైన్ని క్రియేట్ చేసాం, ఇది ఒక స్ప్లైన్ని క్రియేట్ చేసాం. సో దీన్ని స్ప్లైన్స్ అంటారు. ఓకే, నా మీరు సెగ్మెంట్స్లోని ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఎక్స్ట్రాగా వచ్చిన ఆప్షన్స్ని మీరు
ట్రిమ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, ట్రిమ్ అని ఉంటుంది, దాన్ని ట్రిమ్ చేస్తే మీకు అది కట్ అవ్వడం కాబట్టి ఇక్కడ ఒక సెగ్మెంట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట. యా అండ్ ఎస్ ఆల్టర్నేటివ్గా ఓకే మేబీ ఒక ప్లాట్ ఏరియా క్రియేట్ చేస్తాం. సాల్వ్ యువర్ విష్. సో ఇప్పుడు అంతా కలిపి ఒకటే. సో ఆల్రెడీ ఇది కూడా యూజ్ చేసి ప్లైన్స్. ఓకే, ఇలా సెగ్మెంట్స్ అనేవి క్రియేట్ అవుతుంది అనమాట. నా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు అవుట్లైన్ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు మొత్తం స్ప్లైన్స్ని సెలెక్ట్ చేసి ఇది ఒక లైన్ డయాగ్రామ్ అనుకుంటే దీన్ని సెంటర్ నుంచి కావాలంటే సెంటర్ నుంచి అవ్వచ్చు, అండ్ సెంటర్ నుంచి క్లిక్ చేసి సెంటర్ నుంచి వస్తుంది. ఓకే, సాల్వ్ యువర్ విష్. యాక్చువల్లీ సెంటర్ నుంచి క్లిక్ చేస్తాం ఆల్ ద టైం కరెక్ట్గా వస్తుంది రీడింగ్స్. ఓకే, సో ఇలా డబుల్ అవుతుంది అనమాట. ఆర్ సెంటర్ క్లిక్ చేయకుండా ఉంటే మీరు ఏదో సైడ్ నుంచి దాన్ని డెవలప్ చేస్తారు. సో ఆల్ ద టైం మీరు సెంటర్ అంటే మీ ఆప్షన్ బట్టి సెంటర్ నుంచి క్రియేట్ చేసుకుందాం. ఓకే, నేను సెంటర్ని క్రియేట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే వెంటనే స్ప్లైన్స్లో ట్రిమ్ చేస్తాను, అవసరం లేని ఆబ్జెక్ట్స్ అన్నింటిని కూడా ట్రిమ్ చేస్తాను అనమాట. ఎందుకంటే అండ్ లెట్ మీ షో యూ ఎందుకు చేస్తున్నాను అనేది. ఓకే, ఓకే సింపుల్ ఇలా క్రియేట్ చేశాను ఒక ప్లాట్ ఏరియా అనేది అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్, అండ్ సింపుల్గా దీనికి ఎక్స్క్లూడ్ ఇచ్చాను. ఓకే, సో మనం కొన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, హైట్ ఇవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో యాక్చువల్ నాకు ఎక్స్ప్లెయిన్ అనేటప్పటికి ఏంటంటే ఓన్లీ వాల్స్ రావాలి, కానీ మొత్తం వచ్చిందంటే వాట్ ఇట్ మీన్ ఈస్ మనం ఇవ్వాల్సిన చోట ఎక్కడో ఐ మీన్ వీటిని కనెక్ట్ చేయలేదు అనమాట. సో వెట్టెక్స్ని ఎక్కడో కనెక్ట్ చేయలేదు. సో ఏం చేస్తానంటే ప్రతిదాన్ని క్లిక్ చేసి వెళ్ళి క్లిక్ చేయండి. అలాగే ప్రతి జాయింట్ని క్లిక్ చేసి వెళ్ళి క్లిక్ చేస్తే ఐ మీన్ మీరు ఎక్కడ క్రియేట్ చేయలేదో మనకు అంత ఐడియా రాదు. సో ప్రతిదాన్ని పట్టుకుని వెళ్ళి క్లిక్ చేస్తే ఇట్స్. అండ్ ఇప్పుడు కూడా రెండింటిని క్లిక్ పెట్టి వెళ్ళి క్లిక్ చేయకండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే రెండు కలిపి వెల్డ్ అవడానికి మ్యాక్సిమం అలాంటి క్రైటీరియా ఉంది. సో రెండింటిని బట్టి క్రియేట్ చేయాలి. దూరంగా ఉంటే పర్లేదు, బట్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం వెల్డ్ అనేది చేయొద్దు. సో లెట్ మీ షో దట్స్ ఇట్. సో మీకు చెప్పడం జరిగింది కదా. సో ఆ వెల్డ్ చేయకపోతే మీకు ఇలా వెల్డ్ చేస్తే మీకు ఇలా నీట్గా వస్తుంది. సో యాక్చువల్లీ అది ఎక్కడో చిన్న పాయింట్ అయి ఉంటుంది, బట్ మనం ఎక్కువ చేసాం, బట్ రియల్లీ ఇట్స్ వర్క్స్. సో ఇలా సింపుల్గా అనమాట. అండ్ మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు జస్ట్ క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కనెక్ట్ అని, సో కనెక్ట్ అంటే ఆల్రెడీ మనకు తెలిసింది, ఇంటర్సెక్ట్ అంటే ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ చేయడం. సో ఇవేమి నిజంగా పెద్ద కష్టమేం కాదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇవన్నీ కూడా చాలా సింపులే, కానీ మీకు బేసిక్ ఐడియా అనేది మాత్రం నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎక్కువ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి గురించి కూడా నేను ఒక వీడియోని తయారు చేసి మీకు ఈ ప్లేలిస్ట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ బిఫోర్ దట్ లెట్ మీ సే దిస్. ఎస్, ఓకే 3 7. సో ఇంకా మనకు ఇంకొక వీడియో ఉంది ఒక స్ప్లైన్ ఎడిటింగ్ మీద. ఐ థింక్ వీడియో నెంబర్ 14. సో దీని కంటిన్యూషన్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో సింపుల్గా ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.